హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఓకే. ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అది ఏమిటి అంటే, ప్రాణం పోయినా సరే అప్పు మాత్రం చేయకండి. మన దేశంలో చాలా కుటుంబాలు పేదలుగా పుట్టవు, కానీ అప్పుల వల్ల పేద కుటుంబాలుగా మారుతాయి. ఇది సినిమా డైలాగ్ కాదు. ఇది ప్రతి వీధిలో, ప్రతి కాలనీలో కనిపించే నిజం. అప్పు అనేది ఒకేసారి ఇంట్లోకి రాదు. చిన్నగా వస్తుంది. ఇప్పుడే తీసుకుందాం, ఇప్పుడే ఇచ్చేద్దాం అనే మాటతోనే వస్తుంది. ఇది చివరిసారి, ఇంకెప్పుడూ అప్పు చేయకూడదు అనే నమ్మకంతో వస్తుంది. అప్పు తీసుకునేటప్పుడు ఎవరూ నరకాన్ని ఊహించరు. కేవలం ఆ క్షణంలో ఉన్న అవసరాన్ని మాత్రమే చూస్తారు. కానీ అప్పు అనేది అవసరాన్ని కాదు, బలహీనతను వెతుక్కుంటుంది. ఈరోజు తీసుకున్న అప్పు రేపటి జీవితాన్ని నిర్ణయిస్తుంది అని ఆ రోజు ఎవరికీ తెలియదు. అందుకే ఈ వీడియో ఎవరికీ భయపెట్టడానికి కాదు, నిజం చూపించడానికి. ఎందుకంటే ప్రాణం పోయినా సరే అప్పు మాత్రం చేయకూడదు అని చెప్పే స్థాయికి తీసుకువచ్చేది ఈ అప్పు జీవితం మాత్రమే. చాలామంది అనుకుంటారు అప్పు అనేది ఒక సాధనం, సరిగ్గా వాడితే తప్పేముంది అని. ఇక్కడే మొదటి మోసం ఉంది. అప్పు అనేది సాధనం కాదు, అది ఒక అలవాటు. ఒకసారి అలవాటైతే తరచూ అదే దారి ఎంచుకుంటాం. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో అప్పు ఎక్కడ మొదలవుతుందో గమనించండి. పిల్లల స్కూల్ ఫీజు, పండగ ఖర్చులు, పెళ్ళి, ఇంటి సామాను, ఫోను, బైక్, టీవీ, ప్రతి ఒక్కదానికి ఒక సమాధానం ఉంటుంది. ఇది అవసరమే కదా అని. అవును, అవసరమే. కానీ ఆ అవసరం పేరుతో అప్పు జీవితాన్ని నాశనం చేస్తుంది. అప్పు తీసుకున్న రోజు ఇంట్లో ఎవరూ ఏడవరు, కానీ ఆ రోజు నుంచే మనస్సు ఏడుస్తూ ఉంటుంది. నెలాఖరు దగ్గర పడితే ఇంట్లో ఒక నిశ్శబ్దం. డబ్బుల గురించి ఎవరూ మాట్లాడరు, కానీ అందరి కళ్ళలో ఒకే భయం. ఇది మొదట చిన్న ఒత్తిడిగా ఉంటుంది, తర్వాత ఒక అలవాటుగా మారుతుంది, ఆ తర్వాత అదే జీవితం అవుతుంది. అప్పు మనిషిని తన స్థాయిని మరిచేలా చేస్తుంది. తన ఆదాయాన్ని మించిన జీవితం బతకమని బలవంతం చేస్తుంది. ఇదే మొదటి తప్పు. మీ ఆదాయానికి మించిన జీవితం మీరు బతుకుతున్నారు అంటే అది జీవితం కాదు, అది అప్పుల బతుకు. అప్పు మొదట మన అవసరాన్ని తీరుస్తుంది, తర్వాత మన ధైర్యాన్ని తినేస్తుంది, చివరికి మన గౌరవాన్ని కూడా. అందుకే అప్పు అనేది ఒక డబ్బు సమస్య కాదు, అది జీవిత దిశ మార్చే ప్రమాదం. ఇది మొదట్లో ఎవరికీ అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి చాలామంది అప్పుల ఊబిలోకి జారిపోతారు. మిడిల్ క్లాస్ జీవితంలో అప్పు ఒక పెద్ద నిర్ణయంగా మొదలవదు. అది చాలా సాధారణం. చాలా నెమ్మదిగా మన జీవితంలోకి జారుకుంటుంది. మొదట చిన్న అవసరం, తర్వాత చిన్న అప్పు, ఆ తర్వాత అది అలవాటు. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో అప్పు ఎలా మొదలవుతుందో గమనిస్తే ఒకే ఒక కారణం కనిపిస్తుంది. ఆదాయం తక్కువ, కానీ ఖర్చులు అదుపులో ఉండవు. అసలు ఈఎంఐ జీవితం అంటే ఏమిటి? ఈఎంఐ అనేది కేవలం నెలకు ఒక తేదీ కాదు, అది ఒక శిక్షా విధానం. నెల మొదటి రోజే జీతం ఖాతాలో పడకముందే ఈఎంఐ లెక్కల్లోకి వస్తాయి. ఇంటి లోను, బైక్ లోను, ఫోన్ ఈఎంఐ, ఫ్రిడ్జ్ ఈఎంఐ, టీవీ ఈఎంఐ, ఇవన్నీ కలిస్తే జీతం మన చేతికి రాకముందే వెళ్ళిపోయినట్టే. మిగిలేది ఏంటి? భయంతో కూడిన జీవితం. అందరూ చేస్తున్నారు కదా అనే పెద్ద మోసం. మిడిల్ క్లాస్ అప్పుల వెనక ఒక చాలా ప్రమాదకరమైన మాట ఉంటుంది. అందరూ చేస్తున్నారు కదా అని. పక్కింటి వాడు కొత్త బైక్ తీసుకుంటే మనకు తీసుకోవాలనిపిస్తుంది. బంధువులు కొత్త ఫోన్ కొనుక్కుంటే మన పాత ఫోన్ నమ్మలేని వస్తువులా అనిపిస్తుంది. ఇక్కడే అప్పు మన మనసులోకి వస్తుంది. మన అవసరం కాదు, మన పోలికే అప్పును పుట్టిస్తుంది. మిడిల్ క్లాస్ ఇంట్లో పండగ అనేది ఆనందం కాదు, అది ఒక ఆర్థిక పరీక్ష. బట్టలు కొనాలి, స్వీట్లు కొనాలి, బంధువులకు ఇవ్వాలి. డబ్బులు లేవని చెప్పడానికి మనకు మనమే సిగ్గుపడతాం. అందుకే ఈసారి అప్పు తీసుకుందాం అనే నిర్ణయం తీసుకుంటాం. పండగ అయిపోతుంది, కానీ అప్పు మాత్రం మిగులుతుంది. పిల్లల చదువు పేరుతో అప్పులు. ఇది చాలా సున్నితమైన విషయం. పిల్లల భవిష్యత్తు కోసం అనే మాటతో చాలామంది తల్లిదండ్రులు తమ జీవితాన్నే తాకట్టు పెడతారు. స్కూల్ ఫీజులు, బస్సు ఛార్జీలు, ట్యూషన్లు. ఒకసారి అప్పు మొదలైతే ఆ చదువు పూర్తయ్యేలోపు తల్లిదండ్రులు పూర్తిగా అలసిపోతారు. పిల్లలు చదువుకుంటారు, కానీ వాళ్ళ కళ్ళ ముందే తల్లిదండ్రుల కష్టం కనిపిస్తుంది. అప్పు మన రోజువారీ జీవితం ఎలా మార్చేస్తుంది? అప్పుల్లో ఉన్న ఇంట్లో ప్రతి చిన్న ఖర్చు పెద్ద సమస్య అవుతుంది. కూరగాయలు కొనేటప్పుడు ఒక లెక్క, డాక్టర్ దగ్గరకు వెళ్ళేటప్పుడు ఆలోచన, పిల్లలు అడిగిన చిన్న చిన్న కోరికలకు భయం.
ఇది బయటకు కనిపించదు, కానీ లోపల మనసును తినేస్తుంది. అప్పు మనసును ఎలా బలహీనపరుస్తుంది? ఎలా అంటే, అప్పు ఉన్న మనిషి ధైర్యంగా ఉండలేడు. ఆఫీసులో పని ఎక్కువైనా నోరు తెరవలేడు. అన్యాయం జరుగుతున్నా ఎదురు చెప్పలేడు. ఎందుకంటే జీతం రాకపోతే ఈఎంఐ ఎలా చెల్లించాలి అనే భయం ఎప్పుడూ ఉంటుంది. ఇదే అప్పు ఇచ్చే నిజమైన శిక్ష. అప్పు అంటే కేవలం డబ్బు కాదు. అప్పు అంటే ఒక బిల్లు కాదు, ఒక లోన్ కాదు. అప్పు అంటే నిద్రలేని రాత్రులు, భయంతో నిండిన రోజులు, మాటల్లో కఠినత్వం, మనసులో అలసట. ఇవి అన్నీ కలిస్తే అది జీవితం కాదు, అది ఒక నిరంతర పోరాటం. నిజమేమిటంటే, మిడిల్ క్లాస్ మనిషి అప్పు చేయకుండా ఉండగలడు, కానీ అతను తన కోరికలను తగ్గించుకోవాలి. అది కష్టం, కానీ అప్పు కన్నా తక్కువ బాధ. అప్పు ఉన్న ఇల్లు బయటకు చూస్తే మామూలుగానే ఉంటుంది. తలుపులు, కిటికీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ అలాగే ఉంటాయి, కానీ లోపల గాలి మారిపోయి ఉంటుంది. నవ్వు కాస్త తగ్గుతుంది, మాటలు కొంచెం కఠినమవుతాయి, ఓర్పు నెమ్మదిగా కరిగిపోతుంది. ఇది ఒక్కసారిగా జరగదు, చాలా నెమ్మదిగా, ఎవరూ గమనించకుండా జరుగుతుంది. అప్పు మొదటగా భార్యాభర్తల మధ్య మాటల రూపంలో రాదు. మొదట మౌనంగా వస్తుంది. ఖర్చుల గురించి మాట్లాడకుండా ఉండటం, డబ్బు విషయాన్ని తప్పించుకోవడం, చిన్న విషయాలకే చిరాకు పడడం. భర్త అనుకుంటాడు, ఎంత కష్టపడుతున్నాను అని, ఇంకా అర్థం చేసుకోదా అని. భార్య అనుకుంటుంది, ఇంట్లో అవసరాలు చూస్తే ఇంతకంటే ఏం చేయగలడు. ఇద్దరూ తప్పు కాదు, కానీ మధ్యలో ఉన్నది అప్పు. మాటల కన్నా ఎక్కువగా బాధించే మాటలు. ఒక దశ తర్వాత మౌనం మాటలుగా మారుతుంది. నీ ప్లాన్ వల్లే ఇలా అయింది, నీ అవసరాల వల్లే ఈ అప్పులు, నువ్వు లెక్క చెయ్యలేదు అని. ఈ మాటలు ఒక్కసారిగా రావు, అవి అప్పు పెరిగే కొద్దీ పెరుగుతాయి. ఇప్పుడు సమస్య అప్పు కాదు, ఇప్పుడు సమస్య ఎవరి తప్పు ఎక్కువ అనే పోరు. పిల్లల ముందు మారిపోయే వాతావరణం. పిల్లలు అన్నీ చూస్తారు. వాళ్ళు చిన్నవాళ్లే కావచ్చు, కానీ వాళ్ళు మూర్ఖులు కాదు. తల్లిదండ్రులు డబ్బుల గురించి గొడవ పడితే పిల్లల మనసులో ఒక భయం పుడుతుంది. మన వల్లే ఇంత కష్టం కదా అనే భావన వాళ్లను నలిపేస్తుంది. కొంతమంది పిల్లలు మౌనంగా మారిపోతారు, కొంతమంది ఎక్కువగా అడగడం మానేస్తారు. ఇది వారి బాల్యం మీద పడే నిశ్శబ్ద గాయం. కుటుంబంలో ఆనందం ఎలా మాయమవుతుంది? అప్పుల్లో ఉన్న ఇంట్లో పండగలు కూడా భారమే. నవ్వులతో జరగాల్సిన పండగ లెక్కలతో నిండిపోతుంది. ఎవరి వస్తే ఎంత ఖర్చు, ఎవరికి ఏం ఇవ్వాలి, ఎక్కడ తగ్గించాలి, ఇవన్నీ కలిపి ఆనందాన్ని పక్కకు నెట్టేస్తాయి. బంధువులతో దూరం పెరిగే నిజం. అప్పు ఉన్న మనిషి బంధువులను చూసి భయపడతాడు. ఎవరు అప్పు అడుగుతారోనని కాదు, ఎవరు మన అప్పు గుర్తు చేస్తారోనని. పండగలకి వెళ్ళడం తగ్గుతుంది, ఫంక్షన్లకి దూరంగా ఉంటారు. ఇది గర్వం కాదు, ఇది భయం. అప్పు మనిషిని ఎలా మారుస్తుంది? ముందు ఓర్పుగా ఉండే మనిషి అప్పుతో చిరాకు పడతాడు. ముందు నవ్వే మనిషి నవ్వడం మానేస్తాడు. ఇంట్లో చిన్న తప్పు జరిగినా చాలా పెద్దగా స్పందిస్తాడు. ఇది అతని స్వభావం కాదు, ఇది అప్పు యొక్క ప్రభావం. భార్యపై పడే మౌన భారం. చాలా ఇళ్లలో అప్పు భారాన్ని మాటల్లో కాదు, మౌనంగా భరిస్తుంది భార్యే. భర్తకి చెప్పకుండా తన అవసరాలు తగ్గిస్తుంది, బట్టలు కొనడం మానేస్తుంది, ఆరోగ్యం పట్టించుకోదు. ఇది త్యాగం అనిపించవచ్చు, కానీ ఇది కూడా అప్పు చేసిన నష్టం. కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్టం వస్తే కలిసి నిలబడడం. కానీ అప్పు ఈ కలిసి ఉండే భావనను నెమ్మదిగా చంపేస్తుంది. అందుకే అప్పు ఒక మనిషిని కాదు, మొత్తం కుటుంబాన్ని శిక్షిస్తుంది. ఈ నిజం ఒప్పుకోవడం కష్టం, కానీ చాలా కుటుంబాలు అప్పు వల్లే విడిపోలేదు. అప్పు వల్ల మనసుల మధ్య గోడలు కట్టుకున్నాయి. ఇది బయటికి కనిపించదు, కానీ లోపల చాలా లోతుగా ఉంటుంది. అప్పు ఉన్న మనిషి బయటికి నవ్వుతాడు, కానీ లోపల తనను తానే చిన్నగా చేసుకుంటూ ఉంటాడు. అప్పు డబ్బును మాత్రమే కాదు, మనిషి ఆత్మగౌరవాన్ని కూడా తీసుకుపోతుంది. ఇది బయట ఎవరికీ కనిపించదు, కానీ లోపల చాలా లోతుగా బాధిస్తుంది. అప్పు ఉన్న వాడికి మాటల విలువ తగ్గిపోతుంది. అప్పు తీసుకున్న రోజు నుంచే మన మాటల్లో ధైర్యం తగ్గుతుంది. ముందుగా నేరుగా మాట్లాడిన మనిషి ఇప్పుడు వంకర మాటలు మాట్లాడతాడు. నిజం చెప్పకుండా సమయం అడుగుతాడు. తప్పించుకునే అలవాటు పెరుగుతుంది. ఇది స్వభావం కాదు, ఇది అప్పు తీసుకోవడం వల్ల వచ్చిన పరిస్థితి. ఒక ఫోన్ కాల్ కూడా భయంగా మారుతుంది. ఫోన్ మోగితే అప్పు ఉన్న మనిషికి గుండె ఒక్కసారి ఆగినట్టే ఉంటుంది. తెలియని నెంబర్ అంటే మరింత భయం. ఎత్తాలా వద్దా? ఈ చిన్న నిర్ణయం కూడా మానసిక ఒత్తిడిగా మారుతుంది. ఇది బయట వాళ్లకు చిన్న విషయం, అప్పు ఉన్నవాడికి రోజువారీ శిక్ష. అవమానం ఎక్కడ మొదలవుతుంది? అవమానం ఎవరైనా తిడితేనే కాదు,
ఎవరైనా దయగా మాట్లాడినా అప్పు ఉన్నవాడికి అది బాధగా అనిపిస్తుంది. ఏమైనా ఇబ్బందిగా ఉందా? డబ్బు అవసరమా? ఈ మాటలు మనల్ని పైకి లేపవు, మనల్ని మరింత కిందికి తోసేస్తాయి. ఆఫీసులోనూ ఆత్మగౌరవం తగ్గిపోతుంది. అప్పు ఉన్న మనిషి ఆఫీసులో కూడా స్వేచ్ఛగా ఉండలేడు. పని ఎక్కువైనా నోరు తెరవలేడు. అన్యాయం జరిగినా ఎదురు చెప్పలేడు. ఎందుకంటే ఉద్యోగం పోతే అప్పు ఎలా తీర్చాలి అనే భయం. మనసులో మొదలయ్యే ఒంటరితనం. అప్పు ఉన్న మనిషికి ఎవరితోనూ తన బాధ చెప్పాలనిపించదు. చెబితే తక్కువ వాడినవుతాననే భయం. చెప్పకపోతే లోపల నలిగిపోవడం. ఈ రెండింటి మధ్య మనిషి ఒంటరిగా మారిపోతాడు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. భార్యాభర్తల మధ్య చెప్పుకోలేని బాధలు. అప్పు ఉన్న ఇళ్లలో చాలా మాటలు చెప్పుకోరు. భర్త తన బాధను దాచుకుంటాడు, భార్య తన అవసరాలను దాచుకుంటుంది. ఇద్దరూ ఒకరినొకరు రక్షించుకోవాలనుకుంటారు, కానీ ఇద్దరూ ఒంటరిగా బాధపడతారు. ఇది ప్రేమ కాదు, ఇది అప్పు వల్ల వచ్చిన మౌనం. మానసిక ఒత్తిడి శరీరాన్ని వదిలిపెట్టదు. నిద్రలేమి, బీపీ, షుగర్, తలనొప్పులు ఇవన్నీ ఒక్కసారిగా రావు, నెమ్మదిగా మన జీవితంలోకి వస్తాయి. డబ్బు కోసం చేసిన అప్పు చివరికి ఆరోగ్యాన్నే తీసుకుపోతుంది. చాలామంది అప్పు ఉన్నవాళ్ళు ఒకే మాట చెబుతారు, ఇది నా తప్పే అని. అవును, తప్పు ఉండవచ్చు, కానీ ఆ తప్పును రోజూ శిక్షించుకోవడం న్యాయం కాదు. అప్పు మనిషిని తనను తాను తక్కువగా చూసుకునేలా చేస్తుంది. నిజం ఏమిటంటే అప్పు ఉన్న మనిషి చెడ్డవాడు కాదు, అలసిపోయినవాడు. తప్పు చేసినవాడు కాదు, పరిస్థితులకు ఓడిపోయినవాడు. ఈ నిజాన్ని అర్థం చేసుకోకపోతే మనం అప్పును కాదు, మనిషినే నిందిస్తున్నాం. అందుకే ఈ మాట, అప్పు ఆత్మగౌరవాన్ని నెమ్మదిగా చంపేస్తుంది. మళ్ళీ దాన్ని తెచ్చుకోవడం డబ్బుతో సాధ్యం కాదు. అందుకే అప్పు తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాలి. అప్పు చేయకుండా ఎలా బతకాలి? ఇది చాలా మందికి వచ్చే నిజమైన ప్రశ్న. సమాధానం కఠినమే, కానీ స్పష్టంగా చెప్పాలి. అప్పు లేకుండా జీవించడం కష్టం, కానీ అసాధ్యం మాత్రం కాదు. సమస్య డబ్బులో కాదు, సమస్య మన అలవాట్లలో ఉంది. మొదట మన ఆదాయానికి లోబడి జీవించడం నేర్చుకోవాలి. మన ఆదాయం ఎంత ఉందో దాన్ని అంగీకరించడమే మొదటి మార్పు. మనకున్న డబ్బుతో మన జీవితం సరిపోవాలి, మన కోరికలకు మన ఆదాయం సరిపోవాలి అనుకోవడం అప్పుకు పిలుపు ఇవ్వడమే. ఇది ఒప్పుకోవడం కష్టం, కానీ ఇదే నిజం. చాలామంది అప్పు అవసరాల కోసం కాదు, కోరికల కోసం చేస్తారు. అవసరం అంటే లేకపోతే జీవితం ఆగిపోవడం. కోరిక అంటే ఉంటే బాగుంటుంది అనిపించడం. ఈ రెండింటినీ కలిపేసిన రోజే అప్పు మొదలవుతుంది. పిల్లల ప్రతి కోరికను వెంటనే తీర్చడం ప్రేమ కాదు. ఇప్పుడే కాదు, మన దగ్గర డబ్బు వచ్చిన తర్వాత అనే మాటలు పిల్లలకు ఇచ్చే జీవిత పాఠాలు. అప్పు లేకుండా పెరిగిన పిల్లలు జీవితంలో బలంగా ఉంటారు. చిన్న ఇల్లు, పాత ఫర్నిచర్, సాధారణ వాహనం ఇవి లోటు కాదు, ఇవి శాంతికి చిహ్నాలు. పెద్ద వస్తువుల కంటే శాంతిగా నిద్రపోవడం ముఖ్యం. సమాజం కోసం మన జీవితాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. పండగలకు, ఫంక్షన్లకు పరిమితి అవసరం. సమాజం కోసం మన జీవితాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు అనే ప్రశ్న కంటే మన పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ముఖ్యం. ఒక్కసారి తగ్గితే తర్వాత అది అలవాటవుతుంది. అత్యవసర నిధి, ఇది చాలా కీలకం. కొద్దిగా అయినా పక్కన పెట్టడం మొదలు పెట్టాలి. ఇది చిన్న మొత్తమైనా సరే, ఇది అప్పు చేయకుండా కాపాడే కవచం. అప్పు తీసుకున్న వాళ్లకు ఒక నిజం, ఇప్పటికీ అప్పులో ఉన్న వాళ్ళు నిరాశ పడాల్సిన అవసరం లేదు. తప్పు ఒప్పుకోవడం ఓటమి కాదు, అది మొదటి గెలుపు. ఒక్కో అప్పును ఒక్కోలా తీరుస్తూ నెమ్మదిగా బయటపడాలి. అప్పు లేని జీవితం అంటే ఖరీదైన జీవితం కాదు, పరిమిత జీవితం. అది మనల్ని మనలాగా ఉండనిస్తుంది. చివరిగా ఒక మాట, అప్పు లేకుండా జీవించడం ఒక్క రోజులో రాదు, కానీ అప్పుతో జీవించడం ప్రతిరోజు నరకమే. మనిషి జీవితంలో డబ్బు రావడం పోవడం సహజం, కానీ అప్పు వచ్చి జీవితం మీద కూర్చుంటే అది నెమ్మదిగా మన శ్వాసనే బరువుగా చేస్తుంది. అప్పు మొదట సహాయంలాగా కనిపిస్తుంది, కానీ కొద్ది కాలానికే అది నియంత్రణగా మారుతుంది. మన నిర్ణయాల మీద, మన మాటల మీద, మన నిద్ర మీద. అప్పు ఉన్న మనిషి తన జీవితం బతకడు, తేదీల మధ్య బ్రతుకుతాడు. జీతం వచ్చే తేదీ, ఈఎంఐ వెళ్ళే తేదీ, మళ్ళీ అప్పు అడిగే తేదీ. ఇది జీవితం కాదు, ఇది లెక్కల మధ్య చిక్కుకున్న శ్వాస. అప్పు మనల్ని చెడుగా చేయదు, కానీ మనల్ని మనలాగా ఉండనీయదు. భర్త భార్యతో మాట్లాడకుండా చేస్తుంది, తల్లిదండ్రుల్ని పిల్లల ముందు బలహీనంగా చూపిస్తుంది, మనిషిని తననే తాను చిన్నగా చూసుకునేలా చేస్తుంది. ఇది ఏ ఒక్క ఇంటి కథ కాదు, ఇది మన చుట్టూ ఉన్న వేల ఇళ్లలో నిశ్శబ్ద కథ. డబ్బు లేనప్పుడు కష్టపడడం పర్వాలేదు, కానీ అప్పుతో సౌకర్యాలు కొనుక్కోవడం జీవితానికి పెట్టే అత్యంత ఖరీదైన ధర.
ఈరోజు మనం కొంచెం తక్కువగా బతికినా మన పిల్లలు భయం లేని జీవితాన్ని చూస్తారు. ఈరోజు మనం కోరికలను తగ్గించుకున్నా రేపు మనం మన తల ఎత్తుకొని నడవగలుగుతాం. అప్పు లేని జీవితం పేదరికం కాదు, అది స్వేచ్ఛ. కష్టం వచ్చినప్పుడు వంగిపోవచ్చు, కానీ అప్పు ముందు వంగిపోవద్దు. అందుకే ఈ మాటలను గట్టిగా గుర్తుంచుకోండి. ప్రాణం పోయినా సరే అప్పు మాత్రం చేయకండి. నేనిలా ఏ అప్పులతో బాధపడకుండా, ఏ అప్పులు లేకుండా ప్రశాంతంగా ఉన్నాను. మీరు కూడా ఏమైనా అప్పులుంటే తొందరలో తీర్చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పులు మాత్రం చేయకండి.